హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ గర్ల్స్. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ బీట్రూట్ రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది, కానీ చాలామంది తినడానికి ఇష్టపడరు. ఇలా రసం చేసి పెడితే బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ రసం తయారు చేయడానికి ముందుగా చిన్న గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. అలానే మీడియం సైజ్ టమాటాలు 3 కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రసం తయారు చేయడానికి ఒక గిన్నెలో టమాటా పేస్ట్, చింతపండు పులుసు వేయాలి. తర్వాత దీనిలో బీట్రూట్ తురుము 1 కప్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కట్ చేసిన ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి కలపాలి. అన్నీ బాగా కలిపిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేయాలి. 750 ml వరకు వాటర్ వేసి కలుపుకొని స్టవ్ మీద పెట్టాలి. ముందుగా పెద్ద మంట పెట్టుకొని రసం మరగడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు మరిగించుకుంటే రసం మరిగిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దంచిన వెల్లుల్లి రెమ్మలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి కలుపుకొని ఫ్రై అయిన తర్వాత రసంలో కలపాలి. హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ రసం రెడీ అయిపోతుంది. హెల్త్కి చాలా మంచిది, చేయడం కూడా ఈజీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాడ్ గర్ల్స్.